వాలంటీర్ సిస్టమ్ మీదన ఇంకా ఒక పూర్తి రూపు రాలేదు. ఏం చెయ్యాలి, వీళ్ళనే కొనసాగించాలా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకోవాలా అన్నటువంటిది. ప్రస్తుతం అయితే ఈ దఫా పింఛన్ పంపిణీ మీదన కీలకమైనటువంటి అంశాన్ని ప్రకటించారు. ఏదైతే ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ పంపిణీ చేయబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోమని ఆదేశించారు. పింఛన్ మొత్తం 4,000 రూపాయలతో పాటుగా ఏప్రిల్, మే, జూన్లో 1,000 రూపాయలు, అప్పుడు ఏప్రిల్ నుంచి లెక్కేస్తాం 1,000 రూపాయలు ఇస్తానన్నటువంటిది కూడా ఓకే అయింది. జూలై 1ని 7,000 అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అధికార యంత్రాంగం ఎంఎస్ఎంఈ సెర్పు వీళ్ళందరూ కూడా అంటే ఈ మంత్రి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రి తీసుకుని వచ్చారు. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎవరిస్తారు అన్నటువంటి పాయింట్. డబ్బులు రేపు పొద్దున వాలంటీర్ల చేత ఇప్పిస్తారా లేకపోతే కనుక వేరే ఈ ఉద్యోగుల చేత ఇప్పిస్తారా అన్నటువంటిది చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఉద్యోగుల ద్వారా ఇప్పించడానికి ప్రిపేర్ అవుతున్నట్టు కనబడుతోంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశమే అదే అని అనుకోవాలి. ఉద్యోగుల వైపు నుండి పేమెంట్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్కి రెడీ అవుతోంది. ఏదైతే రాష్ట్రంలో టోటల్గా కూడా చూసుకుంటే ఏ ఏ ప్రాంతాలలో ఎవరెవరి ద్వారా ఇప్పించాలి అన్నటువంటి దాని మీద ఒక కసరత్తు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, వాలంటీర్ల వ్యవహారం కూడా ఇప్పుడే ఈలోపే తేల్చేస్తారు ఏంటనేది చూడాలి.